హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస. ಬಿಡನೋ ನಿನ್ನಂಗ್ರಿ ಶ್ರೀನಿವಾಸ, ನನ್ನ ದುಡಿಸಿಕೊಳ್ಳೆಲೋ ಶ್ರೀನಿವಾಸ. ನಿನ್ನುಡಿಯೇ ಜಿತಲ್ಲೋ ಶ್ರೀನಿವಾಸ, ನನ್ನ ನಡೆ ತಪ್ಪು ಕಾಯೋ ಶ್ರೀನಿವಾಸ. ಬಡಿಯೋ ಬೆನ್ನೆಲಿ ಶ್ರೀನಿವಾಸ, ನನ್ನೊಡಲ ಹೊಯ್ಯದಿರು ಶ್ರೀನಿವಾಸ. ನಾ ಬಡವ ಕಾಣೆಲೋ ಶ್ರೀನಿವಾಸ, ನಿನ್ನೊಡಲ ಹೊಕ್ಕೆನು ಶ್ರೀನಿವಾಸ. ಅಂಜು ಹಿಡಿವೆನೋ ಶ್ರೀನಿವಾಸ, ನಿನ್ನೆಂಜುಲ ಬಡಿದು ಶ್ರೀನಿವಾಸ. ನಾ ಸಂಜೆ ಉದಯಕ್ಕೆ ಶ್ರೀನಿವಾಸ, ಕಾಳಂಜಯ ಪಿಡಿವೆ ಶ್ರೀನಿವಾಸ. ಸತ್ತಿಗೆ ಚಾಮರ್ ಶ್ರೀನಿವಾಸ, ನಾನೆತ್ತಿ ಕುಣಿವೆನೋ ಶ್ರೀನಿವಾಸ. ನಿನ್ನ ರತ್ನದಾವಿ ಶ್ರೀನಿವಾಸ, ನಾ ಹೊತ್ತು ನಲಿವೆನೋ ಶ್ರೀನಿವಾಸ. ಹೇಳಿದಂತಾಳಿಗೆ ಶ್ರೀನಿವಾಸ, ನಿನ್ನಾಳಿಗಳಾಗಿಯೇ ಶ್ರೀನಿವಾಸ. ಅವರುಳಿಗವ ಮಾಲ್ಬೆ ಶ್ರೀನಿವಾಸ, ನನ್ನ ಪಾಲಿಸು ಬಿಡದೆ ಶ್ರೀನಿವಾಸ. ನಿನ್ನ ನಾಮ ಹೋಳಿಗೆ ಶ್ರೀನಿವಾಸ, ಕಳ್ಳ ಕುಂದಿನ ನಾಗಿಗೆ ಶ್ರೀನಿವಾಸ. ಕಟ್ಟಿ ನಿನ್ನವರೊದ್ದರ್ ಶ್ರೀನಿವಾಸ, ನನಗಿನ್ನುಲ ಜೇತಗೆ ಶ್ರೀನಿವಾಸ. ತೀಸಿಕೊಳ್ಳಲವರೆ ಶ್ರೀನಿವಾಸ, ಮುದ್ರೆಗಾಸಿತು ತುಲವರೆ ಶ್ರೀನಿವಾಸ. ಬಿಕಗಾಸಿ ಗಂಜನಯ ಶ್ರೀನಿವಾಸ, ಎಂಜಲಾಸಯ ಬಂಧನ ಶ್ರೀನಿವಾಸ. ಹೇಸಿನಾದರೆ ಶ್ರೀನಿವಾಸ, ಹರಿದಾಸರಳು ಒಕ್ಕೆ ಶ್ರೀನಿವಾಸ. ಅವರ ಭಾಷೆಯ ಕೇಳಿ ಶ್ರೀನಿವಾಸ, ಆವಾಸಿಯ ಸೈರಿ ಶ್ರೀನಿವಾಸ. ತಿಂಗಳವನಲ್ಲ ಶ್ರೀನಿವಾಸ, ವತ್ಸರಂಗಳವನಲ್ಲ ಶ್ರೀನಿವಾಸ. ರಾಜಂಗಳ ಸವಡಿ ಶ್ರೀನಿವಾಸ, ಪವಂಗಳ ನಾಡು ಶ್ರೀನಿವಾಸ. ನಿನ್ನವ ಶ್ರೀನಿವಾಸ, ನಾನನ್ಯವ ನರಿಯ ಶ್ರೀನಿವಾಸ. ಅಯ್ಯ ಮನ್ನಿಸು ತಾಯ್ದನ್ ಶ್ರೀನಿವಾಸ, ಪ್ರಸನ್ನ ವೆಂಕಟ ಶ್ರೀನಿವಾಸ. ಪ್ರಸನ್ನ ವೆಂಕಟಶ್ರೀ, ಪ್ರಸನ್ನ ವೆಂಕಟಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸ. ಆ హరిదాసులకు జయమగుగాక, హరిదాసులకు జయమగుగాక. హరిదాస సాహిత్యమునకు జయమగుగాక, హరిదాస సాహిత్యమునకు జయమగుగాక. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఎవరిని ద్వేషించును, ఎవరిని ద్వేషించను, అందరినీ ప్రేమిస్తాను. అందరినీ ప్రేమిస్తాను, అసూయపడను, అసూయపడను. లభించిన దానితో తృప్తి చెందుతాను. లభించిన దానితో తృప్తి చెందుతాను. గోవిందుడే నావాడని చెప్పుకుంటాను. గోవిందుడే నావాడని చెప్పుకుంటాను. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస, హరే శ్రీనివాస, హరే శ్రీనివాస. హరే సర్వ భజనా మండలి సర్వ సభ్యులకు జయమగుగాక. జయమగుగాక. అందరికీ శుభవార్తగా చెప్పడం ఏంటంటే, ఉడిపి శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహ బలంతో చాలా అత్యంత సులభంగా నేను 111 కీర్తనలు గానం చేయడం జరిగింది. అలాగే నాకు తోడుగా మా అమ్మాయి పద్మజ చక్కని సహకారంతో నాకు సులభంగా పాడే అవకాశం కల్పించింది. కాబట్టి ఇదంతా కూడా భగవంతుడి యొక్క సంపూర్ణ కృపాకటాక్ష వీక్షణములు కనుక అతి త్వరలో మనం ఏప్రిల్ 15, 16, 17 తారీఖుల్లో ఉడిపి కృష్ణుడి యొక్క దివ్య భవ్య సన్నిధానంలో, ఎందుకంటే ఉడిపి కృష్ణుడి విగ్రహం అది తయారు చేసి ప్రతిష్ఠించిన విగ్రహం కాదు, ఈనాటిది కాదు. అది ద్వాపర యుగం నాటి విగ్రహం. సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ తల్లి యొక్క ఆనందం కోసరంగా తాను అప్పటికి కృష్ణుడికి వివాహం కూడా అయింది. ఎదురుగా రుక్మిణీదేవి కూడా ఉంది. కానీ తల్లికి ఆనందాన్ని కలిగించడానికి ఆనాటి బాల్య చేష్టలు, క్రీడలు, ఆటలు, పాటలు, సరదాలు,
గొడవలు అన్నీ కూడా చూపించే నిమిత్తం ఆయన చిన్నారి బాలకుని వేషాన్ని ధరిస్తాడు. ఆ రూపాలన్నీ, ఆ లీలలన్నీ ఒకసారి చూచి దేవకీదేవి ఆనందపడుతుంది. ఆ కృష్ణుడి యొక్క మూర్తిని పూజా మందిరంలో పెట్టుకుని పూజించడానికి రుక్మిణీదేవి ప్రార్థించగా విశ్వకర్మ ఆ విగ్రహాన్ని తయారు చేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి అది ఈనాటిది కాదు, మన అదృష్టవశాత్తు అది ద్వారకా నగర్ నుండి ఇక్కడికి రాబడింది. ఆ కథంతా వేరే మీకు అందరికీ కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. కనుక ప్రస్తుతం మనం ఆ ఉడిపి కృష్ణుడి యొక్క విగ్రహం అంటే సాక్షాత్తు కృష్ణుడి యొక్క సన్నిధానం అది. కాబట్టి అక్కడ ఎవరెవరైతే వస్తారో, ఎవరెవరైతే గానం చేస్తారో వాళ్ళందరికీ కూడా సంపూర్ణ ఆయురారోగ్య భోగభాగ్యములు సర్వదా కలిగి కృష్ణుడి యొక్క అనుగ్రహంతో ఆయన కంటికి రెప్పలాగా కాపాడుతాడు. కాబట్టి ఆ నమ్మకంతో నేను కూడా వెళ్ళి రావడం జరిగింది. కనుక మీరందరూ కూడా అధిక సంఖ్యలో ఈ యొక్క పాటలన్నీ కూడా 111 పాటలను చక్కగా అభ్యసించి ఆ కృష్ణుడి యొక్క రాజాంగణంలో పాడి అందరూ కూడా ధన్యులవ్వాలని ప్రార్థిస్తూ హరే శ్రీనివాస, హరే శ్రీనివాస, హరే శ్రీనివాస.